Hello, my dear students. Good morning. How are you? This is M. Ram Babu, lecturer in economics, SS Government Degree College, Narayanpuram, West Godavari district. డియర్ ఫ్రెండ్స్, మనం ఫిఫ్త్ యూనిట్లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ టాపిక్స్లో గత క్లాస్లో బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలను గురించి తెలుసుకున్నాం. కాంపోనెంట్స్ ఆఫ్ ది బడ్జెట్. మిగిలినటువంటిది లోటు బడ్జెట్ భావనలు మరియు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. ఈ మూడు అంశాల్లో రెండో అంశమైనటువంటి లోటు బడ్జెట్ భావనలను గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. లోటు బడ్జెట్ భావనలు చెప్పుకునేటువంటి ముందుగా మనం గత క్లాస్లో తెలుసుకున్నటువంటి బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్లో ఉన్నటువంటి రకాలేంటి, బడ్జెట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏంటి, వాటి గురించి ఒకసారి రివిజన్ చేసుకుందాం. మళ్ళొకసారి బడ్జెట్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం? బడ్జెట్ ఈజ్ అన్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఒక ప్రభుత్వానికి కానీ ఒక సంస్థకు కానీ రాబోయేటువంటి సంవత్సరానికి ఆదాయము మరియు వ్యయాలు రెండింటినీ కూడా అంచనా వేసేటువంటి ఒక స్టేట్మెంట్ని మనం బడ్జెట్గా పేర్కొన్నాం. బడ్జెట్లో మనకి సంతులిత బడ్జెట్ అని, అసంతులిత బడ్జెట్ అని, జీరో బేస్డ్ బడ్జెట్ అని, సప్లిమెంటరీ బడ్జెట్ అని, ఫిక్స్డ్ బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని రకరకాల బడ్జెట్లు ఉంటాయన్నాం. అదేవిధంగా బడ్జెట్లో ఉన్నటువంటి మనకి అంశాల్లో ముఖ్యమైనటువంటి 3 ఖాతాలను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. ఆ 3 అకౌంట్స్ ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్, ఇది రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉండగా ప్రభుత్వానికి మొత్తం వచ్చేటువంటి ఆదాయం వ్యయము మొత్తం అన్నీ కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే కంటింజెన్సీ ఫండ్, ఇది రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉండేటువంటి ఫండ్, ఆగుంతక నిధి అంటాం. మూడోది పబ్లిక్ అకౌంట్. వీటిపై కన్సాలిడేటెడ్ ఫండ్కి అయితే పార్లమెంట్ ఆమోదం అవసరం. అలాగే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉన్నటువంటి దానికి కూడా ముందుగా అనుకోని ఇబ్బందులు ఏర్పడినప్పుడు అందులో నుంచి అమౌంట్ డ్రా చేసి మళ్ళీ పార్లమెంట్ ఆమోదం పొంది దాన్ని మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ అకౌంట్లో ప్రజలు మరియు సంస్థలు అంత దాచుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అకౌంట్లోకి వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే మనకి బడ్జెట్లో ఈ అంశాల్లో ముఖ్యంగా మనకి కాంపోనెంట్స్లో మనకి 2 రకాల అయినటువంటి కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి రెవెన్యూ బడ్జెట్ లేక రెవెన్యూ అకౌంట్, రెండోది క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ డెఫిసిట్లో మనకి ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, అలాగే ప్రభుత్వం రెవెన్యూ వ్యయం, రెవెన్యూ ఖర్చు దేనికి చేస్తుంది అనేటువంటిది ఇందులో మనకి అర్థమవుతుంది. మనకి ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం లేక రెవెన్యూ రాబడి ఎక్కడి నుంచి వస్తుందంటే ముఖ్యంగా పన్నుల నుంచి వస్తుంది. దీన్ని మనం పన్నుల్లో పన్నేతర రాబడి అని 2 రకాలుగా పన్నుల్లో మళ్ళీ మనకి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఉంటాయి. పన్నేతర రాబడి పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయమే కాకుండా మరియు వ్యయం, ఈ పన్నేతర రాబడి అంటే ప్రభుత్వం చేసేటువంటి సేవల ద్వారా వచ్చేటువంటి ఆదాయం, అలాగే సంస్థలకు పెట్టుబడి పెట్టడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, రుణాల వసూలు మొదలగు ఇవన్నీ కూడా మనకి పన్నేతర రాబడిలో చెప్తాం. అలాగే రెవెన్యూ వ్యయం దేనికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది? ప్రభుత్వ యంత్రాంగం ఉండటానికి చేసేటువంటి రెగ్యులర్గా ఖర్చు ఏదైతే ఉందో క్రమం తప్పకుండా చేసేటువంటి ఖర్చు మొత్తం కూడా రెవెన్యూ వ్యయం కూడా వస్తుంది. అంటే ఈ ముఖ్యంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటువంటి గ్రాంట్స్, అలాగే రక్షణ కోసం ఖర్చు పెట్టేటువంటి వ్యయం, అలాగే సబ్సిడీలని, వడ్డీ చెల్లింపులని, ఇలాగా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులన్నీ కూడా రెవెన్యూ వ్యయం కింద వస్తాయి. ఈ రెవెన్యూ వ్యయం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆస్తులు కూడా సృష్టించబడవని మనం చెప్పుకున్నాం. అలాగే మనకి ఈ క్యాపిటల్ బడ్జెట్లోకి వచ్చేసరికి మూలధన రాబడులు ఏ విధంగా వస్తున్నాయి ప్రభుత్వానికి, మూలధన వ్యయం ఏ విధంగా చేస్తుంది అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ప్రభుత్వానికి మూలధన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజల నుంచి, సంస్థల నుంచి, దేశీయంగాను అంతర్జాతీయంగాను ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలు
అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నటువంటి రుణాలు, అంతర్జాతీయ సంస్థలైనటువంటి IMF, IBRD వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి రుణాలు, ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ లేక క్యాపిటల్ మూలధన రాబడిగా పేర్కొంటాం. మరి ఇది రాబడి, మూలధన వ్యయం ఎక్కడి నుంచి దేనికి ఖర్చు చేస్తుంది ప్రభుత్వం అంటే, మూలధన వ్యయం ద్వారా ప్రభుత్వంలో చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానివల్ల ప్రభుత్వానికి తిరిగి ఆదాయం వస్తుంది. అంటే ఆస్తులు సృష్టించబడతాయి. ఉదాహరణకు భూమి కొన్న, అలాగే వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు నిర్మించిన, అది విద్యుత్ శక్తి ప్రాజెక్టే కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులే కావచ్చు, అలాగే అవస్థాపన సౌకర్యాలు పైన ఖర్చు చేసిన, రవాణా అని ఇలాగా దేనిపై ఖర్చు చేసినా కూడా ప్రభుత్వం దీని ద్వారా తిరిగి ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్యాపిటల్ అకౌంట్లో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్. ఇది మనం రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం ఉంటుందన్నాం. అలాగే మూలధన అకౌంట్, మూలధన బడ్జెట్లో మనకి మూలధన రాబడి మరియు మూలధన వ్యయం అని చెప్పుకున్నాం. వీటి తర్వాత మనం బడ్జెట్, లోటు బడ్జెట్ భావనలు, ఈరోజు మన టాపిక్లో మన 5th యూనిట్లో ఉన్నటువంటి లోటు బడ్జెట్ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్. ఇందులో మనకు ఉన్నటువంటి ప్రధానమైన అంశాల గురించి మనం, అసలు లోటు అంటే ఏంటి మనందరికీ తెలిసిన విషయమే. లోటు అంటే ఆదాయానికి మించి ఖర్చు ఎక్కువగా ఉండటం. అంటే బడ్జెట్లో ఆదాయానికి మించి వ్యయం ఎక్కువగా ఉండటాన్ని మనం లోటు బడ్జెట్ అంటాము. అలాగే ఈ లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రకాలు ఏమైనా ఉన్నాయా, కాన్సెప్ట్స్, భావనలు ఏమేమి ఉన్నాయంటే, రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు, క్యాపిటల్ డెఫిసిట్, మూలధన లోటు, బడ్జెట్ డెఫిసిట్, బడ్జెట్ లోటు, ఫిస్కల్ డెఫిసిట్, కోసి లోటు, ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు. వీటిని మనం ప్రధానంగా 5 రకాలుగా మనం చెప్పుకుంటాం ఈ భావనలను. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు అంటే ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా రెవెన్యూ బడ్జెట్ లేక రెవెన్యూ అకౌంట్ ఏదైతే ఉందో అందులో ప్రభుత్వానికి ఈ రెవెన్యూ ఆదాయం ద్వారా ఎంత సమకూరుతుంది, అలాగే రెవెన్యూ వ్యయం ఎంత చేస్తుంది. ఈ రెవెన్యూ వ్యయానికి మరియు రెవెన్యూ రాబడికి మధ్య ఉన్నటువంటి భేదమే రెవెన్యూ లోడ్. అంటే రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉండటం. రెవెన్యూ బడ్జెట్లో ఆదాయానికి మించి రెవెన్యూ వ్యయం ఉండటాన్ని రెవెన్యూ లోటు అంటాం. దీన్ని మనం రెవెన్యూ లోటు ఈక్వల్ టు రెవెన్యూ వ్యయము మైనస్ రెవెన్యూ రాబడి ద్వారా తెలుసుకుంటే మనకి అర్థమవుతాం. రెవెన్యూ బడ్జెట్ మనం రెవెన్యూ ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్నాం. అంటే ప్రభుత్వం చేసేటువంటి రెవెన్యూ వ్యయము రెవెన్యూ రాబడి కన్నా ఎక్కువగా ఉండటం. అంటే పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయము, పన్నేతర రాబడి అంటే ప్రభుత్వం సేవల ద్వారా, వివిధ సంస్థల నుంచి పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం కన్నా ప్రభుత్వం చేసేటువంటి రెవెన్యూ వ్యయం అంటే ప్రభుత్వం రెగ్యులర్గా ప్రభుత్వ యంత్రాంగం నడవటానికి చేసేటువంటి ఖర్చు, అలాగే సబ్సిడీస్, డిఫెన్స్ గ్రాంట్స్, ఇవన్నిటినీ మనం రెవెన్యూ వ్యయం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ప్రభుత్వానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్రమం తప్పకుండా చేయాలి కాబట్టి దీనికన్నా మనకి ఆదాయం అనేటువంటి తక్కువ ఉండటాన్ని మనం రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ అంటాం. నెక్స్ట్ మూలధన లోటు, క్యాపిటల్ డెఫిసిట్. ఈ క్యాపిటల్ బడ్జెట్లో అంటే మూలధన ఖాతాలో మనకి ప్రభుత్వానికి మూలధనం ద్వారా ఆదాయం, మూలధన రాబడి ఎక్కడి నుంచి ఉంది, ఈ రాబడి కన్నా మూలధన వ్యయం ఎక్కువగా ఉండటం. మూలధన రాబడి ఎక్కడి నుంచి వస్తుందో మనం చెప్పుకున్నాం. ప్రభుత్వానికి క్యాపిటల్ రెవెన్యూ వివిధ సంస్థల నుంచి, దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రజల దగ్గర నుంచి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలు, అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నటువంటి రుణాలు, అలాగే అంతర్జాతీయ సంస్థలైనటువంటి IMF మరియు ప్రపంచ బ్యాంక్ వద్ద తీసుకున్నటువంటి రుణాలు, ఇవన్నీ కూడా మూలధన రాబడిగా మనం పేర్కొంటాం. ఈ మూలధన రాబడి కన్నా ప్రభుత్వం చేసేటువంటి మూలధన వ్యయం దేనికి చేస్తుందని చెప్పుకున్నాం. మూలధన వ్యయం వివిధ భూములు కొనడానికి కానీ, పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్మించడానికి కానీ, ఒక యంత్రాన్ని కొనుగోలు చేయడానికి కానీ,
మిషనరీస్, అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టడం ద్వారా, అంటే షేర్స్ మార్కెట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయాన్ని పొందడం ద్వారా కానీ, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పొందేటువంటి ఈ వ్యయం కానీ వీటన్నిటిని కూడా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మళ్ళా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుకి తిరిగి మనకి ఆదాయం వస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ప్రాజెక్టులు నిర్మించాం, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, అలాగే పెద్ద పెద్ద విద్యుత్ శక్తి ప్రాజెక్టులు కానీ, రవాణా సౌకర్యాలు కానీ, అంటే రోడ్డు రవాణా కానీ, రైలు రవాణా కానీ, ఏదైనా దాని ద్వారా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది సమకూరుస్తూ ఉన్నాం. అంటే ఈ వ్యవస్థాపన సౌకర్యాల వల్ల, ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల, ప్రభుత్వం ఇలా ఖర్చు చేయటం వల్ల మళ్ళా ఆదాయం అనేటువంటిది తిరిగి దానికి జనరేట్ అవుతూ ఉంది. ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది, మూలధన వ్యయం. ఇలాగా ప్రభుత్వం చేసేటువంటి మూలధన వ్యయం మూలధన రాబడి కన్నా ఎక్కువగా ఉండటాన్ని మనం క్యాపిటల్ డెఫిసిట్ అంటాం. మూలధన లోటు ఈక్వల్ టు మూలధన వ్యయము మైనస్ మూలధన రాబడి. మరొకటి బడ్జెట్ డెఫిసిట్. ఈ బడ్జెట్ డెఫిసిట్ అంటే మనం రెవెన్యూ అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం రాబడి, అలాగే క్యాపిటల్ అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం మూలధన రాబడి, అంటే రెవెన్యూ రాబడి మూలధన రాబడి రెండింటికన్నా ఈ కలిపినట్లయితే మొత్తం రాబడి కన్నా ఈ రెవెన్యూ వ్యయము మరియు మూలధన వ్యయము మొత్తం వ్యయం, ఈ మొత్తం వ్యయం అనేటువంటిది ఎక్కువగా ఉండటాన్ని మనం బడ్జెట్ డెఫిసిట్ అంటాం. అంటే మనకి బడ్జెట్ లోటు అంటే మొత్తం వ్యయంలో నుంచి, అనగా మూలధన వ్యయము మరియు రెవెన్యూ వ్యయంలో నుంచి మొత్తం రాబడి, అంటే రెవెన్యూ రాబడి మరియు మూలధన రాబడి తీసివేయగా వచ్చిందే బడ్జెట్ డెఫిసిట్. అంటే ఈ రెండు అకౌంట్ మొత్తం కలిపితే మనం బడ్జెట్ డెఫిసిట్ అంటాం. బడ్జెట్ లోటు ఈక్వల్ టు మొత్తం వ్యయము మైనస్ మొత్తం రాబడిగా చెప్తాం. అంటే ఇది మొత్తం మనకి ఎంత లోటు ఏర్పడింది, రెవెన్యూ అక్కడ విడివిడిగా చూసుకున్నాం. రెవెన్యూ డెఫిసిట్ ఎంత, క్యాపిటల్ డెఫిసిట్ ఎంత. ఈ రెవెన్యూ డెఫిసిట్ని క్యాపిటల్ డెఫిసిట్ రెండు కలిపి చూస్తే మనకి మొత్తం బడ్జెట్ లోటు ఎంత అన్నది మనకి అర్థమవుతా ఉంది. అలాగే మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్, కోసే లోటు లేక ద్రవ్య లోటు అంటాం. ఇది బడ్జెట్ లోటుకు అదనంగా, ఇప్పుడు మనం వ్యయం రాబడి ఎంతో చూసుకున్నాం, దీనికి అదనంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలు మరియు అప్పులను కూడా కలపగా వచ్చేదే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అంటే కోసే లోటు ఈక్వల్ టు బడ్జెట్ లోటు ప్లస్ ప్రభుత్వం తీసుకున్నట్టు రుణాలు మరియు అప్పులు. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫిస్కల్ డెఫిసిట్ చూడండి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఈ ఫిస్కల్ డెఫిసిట్ని బట్టి ఆ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుంది, వ్యయం ఎలా ఖర్చు చేస్తుంది, రాబడి ఎలా వస్తుంది అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంది. అందుగురించి మనకి ఎఫ్ఆర్బిఎం చట్టం అని చెప్పాం. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎఫ్ఆర్బిఎం ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ద్వారా ఫిస్కల్ డెఫిసిట్ జాతీయ ఆదాయంలో జీడిపిలో 3%కి మించకూడదు అనే చట్టం తీసుకురావడం జరిగింది. అంటే మొత్తం మన జాతీయ ఆదాయంలో ఈ లోటు, కోసి లోటు అనేటువంటిది 3% మించకూడదు ఫిస్కల్ డెఫిసిట్ అని చట్టం చేశాం. అంటే ప్రభుత్వం ఎంత అప్పులు చేస్తుంది అనేటువంటిది మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. కోసి లోటులో ఈ అప్పులు రుణాలు ద్వారా ప్రభుత్వం దానికి మళ్ళీ తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంత ఉంది అనేటువంటిది కూడా మనకి అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే అప్పులు తగ్గించుకొని ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ వ్యయం తగ్గించుకోవాలి, అలాగే అప్పులు చేయటం కూడా ముఖ్యంగా అనుత్పాదక వ్యయం అనేటువంటి దాన్ని తగ్గించుకున్నట్టు వల్ల మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటిది తగ్గటానికి అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్. ప్రాథమిక లోటు అనగా కోసి లోటులో నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేయాలి. మనం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకి ప్రతి సంవత్సరం కూడా వడ్డీ చెల్లిస్తూ ఉంటాం. అంటే దేశీయంగా తీసుకున్న అప్పులే కావచ్చు, అంతర్జాతీయంగా ప్రభుత్వాల నుంచి కానీ, వివిధ దేశాల నుంచి కానీ, వివిధ అంతర్జాతీయ సంస్థలు అయినటువంటి IMF మరియు
ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి రుణాలపైన కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, అంటే ఈ కోసెలోట్లో నుంచి మనం వడ్డీ చెల్లింపులను తీసివేసినట్లయితే వచ్చేది మనకి ప్రైమరీ డెఫిసిట్ అంట. ప్రాథమిక లోటు అంటే కోసెలోటులో నుండి వడ్డీ చెల్లింపులను తీసివేయాలి, దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఈ విధంగా మనం ఈ బడ్జెట్ లోటు భావనలన్నిటినీ కూడా తెలుసుకోవటం జరిగింది. మరొకసారి వీటిని మనం పరిశీలిద్దాం. ఒకసారి మొత్తం మనం ఈరోజు చెప్పుకున్నటువంటి అంశాల్లో లోటు బడ్జెట్ అంటే ఏంటి, అలాగే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి భావనలు, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి, బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, వీటన్నిటిని గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ ముఖ్యంగా ఈ రెవెన్యూ డెఫిసిట్లో మనకి రెవెన్యూ ఆదాయానికి మించి రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉండటాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం, రెవెన్యూ లోటు అంటాం. అలాగే మూలధన రాబడి కన్నా మూలధన వ్యయం ఎక్కువగా ఉండటాన్ని మూలధన లోటు అని అంటాం. అలా బడ్జెట్ డెఫిసిట్, ఈ మూలధన రాబడి మరియు రెవెన్యూ రాబడి మొత్తం కలిపి మూలధన వ్యయము మరియు రెవెన్యూ వ్యయము రెండింటిలో నుండి తీసివేసినట్లయితే మనకి బడ్జెట్ డెఫిసిట్, అంటే ఆ రెండింటిని కలిపి ఇక్కడ మనం మొత్తం బడ్జెట్ డెఫిసిట్గా చెప్తాం. బడ్జెట్ లోటు అంటే మొత్తం వ్యయంలో నుంచి, మొత్తం ఏమంటే మూలధన వ్యయము రెవెన్యూ వ్యయం, మొత్తం రాబడి అంటే రెవెన్యూ రాబడి మరియు మూలధన రాబడిని తీసివేయగా వచ్చేది బడ్జెట్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్, కోసిలోటు అనగా బడ్జెట్ లోటుకు అదనంగా ప్రభుత్వం మరియు ఇతర అప్పులను కూడా కలపగా వచ్చిన మొత్తం కోసిలోటు. అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలను కూడా ఇందులో చూపిస్తామన్నమాట. ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటి భావన చాలా ఇంపార్టెంట్. కోసిలోటు అంట, దాన్ని ద్రవ్యలోటు లేక కోసిలోటు అని, విత్తలోటు రకరకాల పేర్లతో పిలుస్తాం. అలాగే ప్రైమరీ డెఫిసిట్, ఇందాక ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలపైన వడ్డీ రేట్లు మినహాయించినట్లయితే వాటిని మనం ప్రైమరీ డెఫిసిట్ అంటాం. వడ్డీ చెల్లింపులు తీసివేకి వచ్చేది మనకి ప్రైమరీ డెఫిసిట్. ఈ విధంగా మనకి ఈ యొక్క బడ్జెట్ లోటు భావనలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ కాన్సెప్ట్స్ని ప్రాథమికంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఈజీగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాన్సెప్ట్స్ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మరియు ఈ పోటీ పీజీ ఎంట్రన్స్కైనా ఇవి వస్తాయి. జనరల్గా బడ్జెట్ గురించి కంపల్సరీగా అందరూ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, బాగా చదవండి, చదివినటువంటి విషయాలు మరలా రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ మనకి జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ బాగా చదవండి. అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవైపు పీజీ ఎంట్రన్స్ చదువుతూ మరలా సిలబస్ను కూడా మర్చిపోకుండా బాగా కాన్సెప్ట్స్ని బాగా చదవండి. ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకున్నట్లయితే మనకి దానివల్ల ఎగ్జామ్ రాయడానికి బాగా అవకాశం ఉంది. సెలవులు వచ్చినాయి కదా అని చదవటం మానేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.